ఎవరో సినిమా నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారండి అన్నారు. ఏంటారు మాట్లాడేది? సినిమా నుంచి రిటైర్ అవటమా? వాడు రిటైర్ అవుతాడేమో కానీ, చైతన్య రిటైర్ అవుతాడేమో కానీ, నేను మాత్రం రిటైర్ అవ్వను. అయ్యా అనిల్ రావిపూడి గారు, మీకు దండం అండి. మీరు ఎప్పటికీ దొరకరని మాకు అర్థమైపోయింది. గైస్, మీరందరూ మనశంకర్ వరప్రసాద్ మూవీ చూసే ఉంటారు. ఎవరైతే అనిల్ రావిపూడి గారిని క్రింజ్ డైరెక్టర్ అన్నారో, సోషల్ మీడియాలో ట్రాల్ చేశారో, ఫ్యామిలీ ఆడియన్స్కే పరిమితం అన్నారో, వాళ్ళందరి చేత సినిమాని పొగిడించి సినిమా హిట్ అని చెప్పించడమే ఆయన ఫస్ట్ సక్సెస్. అది కాకుండా ఈ పండక్కి మా చిరుని, మా మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక వింటేజ్ కామెడీ టైమింగ్తో, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మాకు అందించారు. సో ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఉంది రైట్ నౌ. అండ్ పాన్ ఇండియా అని రన్నింగ్ రేస్ లాగా పరిగెడుతున్న ఈ సిచ్యువేషన్లో ఒక రీజనల్ సినిమాతో కూడా రెవెన్యూ జనరేట్ చేయొచ్చని బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్తో ప్రూవ్ చేశారు. సో అనిల్ రావిపూడి గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఆయనలో ఉన్న ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రాల్స్, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన వర్క్ని నమ్ముకుంటూ, ఆయన నమ్మిన దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తూ సినిమాలు తీసినందుకు ఫైనల్లీ ఎవ్రీవన్ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్. అటు యూత్, ఇటు ఫ్యామిలీ అందరూ యునానిమస్ బ్లాక్ బస్టర్గా చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ అనిల్ రావిపూడి గారి నుంచి ఇలాంటి ఎన్నో మంచి బ్లాక్ బస్టర్స్, మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.